ఫ్రమ్ 10th క్లాస్ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్. ఈరోజు మనం మన పర్యావరణము మన బాధ్యత అనే పాఠ్యాంశమును గురించి తెలుసుకుందాం. మొదటగా వాట్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్? పర్యావరణము అంటే ఏమిటి? We know the word surroundings and we use the word surroundings in general, isn't it? So the surroundings in which a plant or animal lives is called an environment. ఒక మొక్క లేదా జంతువు నివసిస్తున్న పరిసరాన్ని మనం పర్యావరణము అంటాం. What are there in our surroundings? There are both living and non-living things present in our surroundings. The living things present in our surroundings like plants, animals and microbial organisms are known as living factors or biotic factors. And the non-living things like rock, soil, air, water, etc. are known as non-living factors or abiotic factors. మరి మన పరిసరాలలో ఉండే మొక్కలు, జంతువులు, అలానే సూక్ష్మజీవులు, ఇటువంటి సజీవమైనటువంటివి జీవులని సజీవాంశాలు అంటాము. అలాగే నేల, రాయి, గాలి, నీరు, ఇటువంటి నిర్జీవమైన పదార్థాలను నిర్జీవ అంశాలు అని అంటాం. సో our surroundings is known as environment and the living things present in our surroundings are biotic factors and non-living things present in our surroundings are called as non-living factors or abiotic factors. మన పరిసరాలనే మనం పర్యావరణము అంటాం. పర్యావరణంలో ఉండేటటువంటి సజీవులన్నిటినేమో సజీవ అంశాలు అని, నిర్జీవమైన వాటన్నిటినేమో నిర్జీవ అంశాలు అని అంటాం. Any of the living being, it cannot live on its own. పర్యావరణంలో ఉండే ఏ జీవి కూడా తనంతటి తానుగా జీవించలేదు. They have some interactions among themselves as well as with the abiotic factors of the ఎన్విరాన్మెంట్. సజీవులన్నిటికీ వాటి మధ్యలో వాటికి మరియు పరిసరాలలో ఉండే నిర్జీవ అంశాలతోనూ కొన్ని పరస్పరమైనటువంటి సంబంధాలు ఉంటాయి. నౌ కమింగ్ టు అనదర్ టర్మ్ కాల్డ్ ecosystem. What is ecosystem? Ecosystem is the unit of area that includes organisms which have interactions among themselves as well as with the physical environment. As we said earlier, as we know earlier that all the organisms in an ecosystem, they have some interactions among themselves as well as with the abiotic factors of the environment. That unit area possessing the organisms which have some interactions is known as ecosystem. మరి మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా ఏ పర్యావరణంలో లేదా మన పరిసరాలలో ఉండేటటువంటి ఏ జీవైనా సరే ఇతర జీవులతోనూ అలానే పరిసరాలలో ఉన్న నిర్జీవ అంశాలతోనూ పరస్పర చర్యలను కలిగి ఉంటుందో, అటువంటి పరస్పర చర్యలను కలిగి ఉన్న జీవులు నివసించే యొక్క ప్రమాణమైన ప్రదేశాన్ని మనం ఆవరణ వ్యవస్థ అని అంటూ ఉంటాము. దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ ఆన్ ది ఎర్త్. అనేక రకాలైనటువంటి ఆవరణ వ్యవస్థలు భూమి మీద ఉన్నాయి. ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, డెజర్ట్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్స్. అడవి, గడ్డి భూమి, ఎడారులు, ఇవన్నీ కూడా భూమి మీద ఉండే భౌమ్య ఆవరణ వ్యవస్థలకు ఉదాహరణలు అయితే, oceans, seas, rivers, lakes, ponds and tanks are the examples for aquatic ecosystems. మరి మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు, నీటి కుంటలు, ఇవన్నీ కూడా జలావరణ వ్యవస్థలకి ఉదాహరణలుగా ఉన్నాయి. The term ecology is the study
of interactions among the living and non-living things in an ecosystem. సో ఇంతకుముందు అనుకున్నట్లుగా ఆవరణ వ్యవస్థలోని సజీవ నిర్జీవ అంశాల మధ్య ఉండేటటువంటి పరస్పర చర్యలను ఈకాలజీ అనే ఈ శాస్త్రము చర్చిస్తుంది. ఇన్ అదర్ వర్డ్ వి కెన్ సే దట్ ద స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ ఈకాలజీ. పర్యావరణాన్ని గురించినటువంటి అధ్యయనాన్నే మనము ఈకాలజీ అని అనవచ్చు. సో ఇంటరాక్షన్స్ అంటున్నాం. What interactions exist among the living beings in an ecosystem? ఆవరణ వ్యవస్థలో ఉండే జీవుల మధ్య కొన్ని పరస్పర సంబంధాలు ఉంటాయి అనుకున్నాము. ఆ పరస్పర సంబంధాలు ఏటువంటివి? The interactions among the organisms are of so many forms. చాలా రూపాలలో మరి ఒక ఆవరణ వ్యవస్థలో ఉండే జీవుల మధ్య సంబంధాలు ఉంటాయి. What are the main form of interaction among the organisms of an ecosystem is food. ఈ ఆవరణ వ్యవస్థలో ఉండే జీవుల మధ్య ఉండేటటువంటి పరస్పర సంబంధాలకు ఉండేటటువంటి అనేకమైన రూపాల్లో ఒక రూపం వచ్చేసి, ముఖ్యమైన రూపం వచ్చేసి ఆహారం. సో ఆహారం రూపంలో జీవులని ఒకదానితో ఒకటి ది గెట్ రిలేట్ విత్ ఈచ్ అదర్. The relations among organisms in the form of food are described by food chains, food webs and ecological pyramids. సో ఆవరణ వ్యవస్థలో ఉండే ఈ జీవుల మధ్య ఆహార రూపంలో ఉండే సంబంధాలను ఆహారపు గొలుసులు, ఆహారపు జాలకాలు మరియు జీవావరణ పిరమిడ్లు అనేవి వివరిస్తాయి. సో లెట్ us know about these things: food chains, food webs and ecological pyramids. Now first thing, food chains. Here we are seeing some food chains of different ecosystems. Plant that is eaten by insect, that is taken as food by frog, and frog is again eaten by snake, and snake is finally eaten by eagle. Another type of food chain is here. Grass, గడ్డి. గడ్డిని ఆహారంగా తీసుకుంటుంది కుందేలు. కుందేలుని ఆహారంగా తీసుకుంటుంది నక్క. నక్కను ఆహారంగా తీసుకుంటుంది తోడేలు. సో ఓన్లీ 4 types of food levels, food chain. So there are only 4 levels are there in the food chain. సో ఈ రెండవ ఆహారపు గొలుసులో 4 స్థాయిల్ని మనం చూస్తాం. At the basic level of the food chain there are present producers. ఉత్పత్తిదారులు ఉంటాయి. ఆహార గొలుసు యొక్క దిగువ భాగంలో ఉత్పత్తిదారులు ఉంటాయి. సో these producers, they produce food by using the solar energy that is available in the ecosystem in the form of carbohydrates. They produce food for not only themselves and also for the organisms those live in that particular ecosystem. Hence these are known as producers. So autotrophic organisms are known as producers in the ecosystem. So ఇక్కడ మనం చూసినట్లయితే ఆహారపు గొలుసు యొక్క దిగువ భాగంలో ఉండేటటువంటి మొక్కలు లేదా గడ్డి, ఇవి ఆ ఆవరణ వ్యవస్థలో అందుబాటులో ఉండేటటువంటి సౌరశక్తిని వినియోగించుకొని ఆహారాన్ని తయారు చేస్తున్నాయి. ఈ ఆహారాన్ని తమ కోసం మాత్రమే కాకుండా ఆవరణ వ్యవస్థలో ఉండే మిగిలిన జీవుల కోసం కూడా తయారు చేస్తున్నాయి. కాబట్టి స్వయం పోషకాలైనటువంటి ఈ జీవుల్ని మనము ఉత్పత్తిదారులు అని అంటున్నాం. The remaining organisms, those depend on the producers for their food, are known as consumers. మరి ఇక్కడ ఫుడ్ చైన్లో కనిపిస్తున్న ఆహారపు గొలుసులో కనిపిస్తున్నటువంటి మిగిలినటువంటి జీవులు ఏవైతే ఆ ఉత్పత్తిదారుల మీద ఆహారం కోసం ఆధారపడి ఉంటున్నాయో వీటన్నిటిని కూడా మనం వినియోగదారులు అని అంటున్నాం. ఈ వినియోగదారులో ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్స్యూమర్స్, దోస్ డైరెక్ట్లీ డిపెండ్ ఆన్ ప్రొడ్యూసర్స్ ఫర్ ద ఫుడ్ ఆర్ నోన్ యాజ్ ప్రైమరీ కన్స్యూమర్స్. సో ఆహారం కోసము ప్రత్యక్షంగా ఉత్పత్తిదారుల మీద ఆధారపడేటటువంటి జీవులను ప్రాథమిక వినియోగదారులు అంటాము. జనరల్లీ దీస్ ఆర్ హెర్బివోరస్ యానిమల్స్, శాకాహారులు ఇవి.
ఈ శాకాహారం లేదా ఆహారం కోసం ఆధారపడేటువంటి జీవులను ద్వితీయ వినియోగదారులు అంటాము. ద ఆర్గానిజం దోస్ డిపెండ్ ఆన్ ప్రైమరీ కన్స్యూమర్స్ ఫర్ ఫుడ్ ఆర్ నోన్ యాజ్ సెకండరీ కన్స్యూమర్స్ అండ్ tertiary consumers or consumers of the organisms those depend on the secondary consumers for their food. And finally there are high level consumers in an ecosystem. Those depend on secondary consumers or tertiary consumers for their food. సో ఉన్నత స్థాయి వినియోగదారులు అనేటటువంటి జీవులు మరి ఆహారపు గొలుసు యొక్క చిట్టవరి స్థాయిలో ఉంటాయి. ఇవి ద్వితీయ వినియోగదారుల మీద కానీ తృతీయ వినియోగదారుల మీద కానీ ఈవెన్ ప్రాథమిక వినియోగదారుల మీద కూడా ఆహారం కోసం ఆధారపడి ఉండేటువంటి జీవులు. ఈ విధంగా ఆహారపు గొలుసు 4 లేదా 5 స్థాయిలు ఉండటాన్ని మనం గమనిస్తున్నాం. సో నౌ గో టు ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఏ ఫుడ్ చైన్. ఆహారపు గొలుసు గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ చూద్దాము. ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ చైన్ స్టార్ట్స్ విత్ ప్రొడ్యూస్. ప్రతి ఒక్క ఆహార గొలుసు కూడా ఉత్పత్తిదారులతోనే మొదలవుతుంది. ఎనర్జీ passes from producers to top level consumers in the form of food. ఉత్పత్తిదారులో తయారైన లేదా నిలువ ఉన్నటువంటి శక్తి ఆహార రూపంలో మరి వినియోగదారులకు ప్రసరిస్తుంది. There are 4 or 5 levels in a food chain. ప్రతి ఆహార గొలుసులో 4 లేదా 5 స్థాయిలు మాత్రమే ఉంటాయి. Why? Because the amount of energy stored decreases from lower stage to higher level. Higher stage క్రింది స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళే కొద్దీ నిలువ ఉండేటువంటి శక్తి తగ్గుతూ వస్తూ ఉంటుంది. As the energy decreases at each trophic level, least amount of energy is passed and stored and also available at the higher level. ఒక్కో స్థాయి ఒక్కో పోషక స్థాయి దగ్గర శక్తి తగ్గు ఉండటం చేత ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన తర్వాత చాలా తక్కువ శక్తి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. కాబట్టి మరి అందుబాటులో ఉండేటటువంటి శక్తి ఎనర్జీ ఇస్ అవైలబుల్ బిన్ లెవెల్ is sufficient for another level only. That's why there are only 4 or 5 levels in a food. కాబట్టి ఉత్పత్తిదారులు ఉన్నత శ్రేణి వినియోగదారులకు వెళ్ళే కొద్ది జీవుల సంఖ్య తగ్గు ఉంటుంది మరియు 4 లేదా 5 స్థాయిలు మాత్రమే ఆహారపు గొలుసులో ఉంటాయి. Energy decrease at each trophic level and very least amount of energy is available at the higher level consumers. The number of organisms decreases at higher level consumers and also only 4 or 5 levels exist in any of the food. Next, come to food webs. ఆహారపు జాలకాలు. We know about food chain. The food chain shows unique single path for the process of food within the organisms of an ecosystem, isn't it? ఆహారపు గొలుసు అనేది ఒక ఆహార వ్యవస్థలో ఉండే జీవుల మధ్య ఆహార ప్రసరణను ఒక మార్గంలో చూపిస్తుంది. కానీ the food relations among organisms in an ecosystem is not same. Each organism in an ecosystem have more than one food relation and it can be placed in number of food chains. మరి ఆహారపు ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి జీవుల మధ్య ఆహారపు సంబంధాలు అంత సరళంగా ప్రతి జీవికి ఒకటి కంటే ఎక్కువ ఆహారపు సంబంధాలు ఉంటాయి. అలాగే ప్రతి జీవి కూడా ఒకటి కంటే ఎక్కువ ఆహార గొలుసులో స్థానాన్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, the plant can be taken as food by an insect, and this insect can be eaten by a frog as well as by a bird. So this insect has more number of relations, more than one number of food relations, and it can be placed in more number of food chains. As food chain is not sufficient to describe the food relations among the organisms. So in other words, food web is our networks of several food chains of an ecosystem. మరి ఈ ఆహార వ్యవస్థ ఉండే ఆహారపు గొలుసుల వలనేమో ఆహారపు జాలకము అని అంటాం. Actually, food web is a combination of several food chains of an ecosystem. ఆహారపు జాలకం అనేది ఆహార వ్యవస్థలో ఉండే అనేకమైన ఆహార గొలుసు యొక్క సమాహారం అని చెప్పచ్చు. Here you are watching a food web of an ecosystem. ఇక్కడ మనం ఒక ఆహారపు జాలాన్ని చూస్తాం.
మొక్క అనేటటువంటి ఉత్పత్తిదారుడు అనేకమైన ఆహార గొలుసు ఏర్పరచడం జరుగుతూ ఉంది. సో ఈ ఆహార గొలుసులన్నీ కలిపి తయారయ్యేటటువంటి వాటిని మనం ఏమన్నాము, ఆహారపు జాలకం. సో ఆల్ దీస్ food chains of ecosystem combine to form a food web. Some points of food web. Each organism in a food web has an unique place called niche. ఆహారపు జాలంలో ఉండేటువంటి ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దానిని మనం niche అంటాం. What is niche? Niche is a term that describes the relations of an organism with abiotic fact within the ecosystem. నీచ్ అనేటువంటి పదము ఆవరణ వ్యవస్థని ఒకటి ఇతర సజీవతోనూ అలాగే ఇతర నిర్జీవ కారకతోనూ పరస్పర సంబంధాన్ని వివరి ఉంటుంది నీచ్ అనేటువంటి పదం. నీచ్ also include the life tree of the organ, the behavior of the organism and the adaptation the organism acquired to live in polar ecosystem. నీచ్ అనేటువంటి పదము క్రియకు జీవి యొక్క జీవిత చరిత్ర, ఆ జీవి ప్రవర్తన, ప్రత్యేకమైన ఆవరణలో జీవితం కోసం జీవి చూపించేటటువంటి కొన్ని సర్దులు అనుకరణాలు ఇవన్నీ కూడా నీచ్ పదం క్రియకి. నెక్స్ట్ టు ఇకలాజికల్ పిరమిడ్స్, జీవావరణ పిరమిడ్లు. వాట్ ఆర్ ఇకలాజికల్ పిరమిడ్స్? Ecological pyramid is a graphical representation to show flow of energy from one trophic level to other trophic level. ఆవరణ వ్యవస్థలోని ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి శక్తి ప్రసరణను చూపించే రేఖాత్మక చిత్రాన్ని జీవావరణ పిరమిడ్ అని అంటాం. These ecological pyramids also show differences in amounts of organisms, like number of organisms, amount of energy and biomass at each trophic level. ప్రతి పోషక స్థాయిలో ఉండే జీవుల సంఖ్య, అందుబాటులో ఉండే శక్తి, జీవ ద్రవ్యరాశి తేడాలు కూడా ఈ జీవావరణ పిరమిడ్ వివరిస్తూ ఉంటుంది. అంటే జీవావరణ పిరమిడ్ శక్తి యొక్క ప్రసరణను మాత్రమే కాకుండా జీవుల సంఖ్య, శక్తి యొక్క అన్నట్టు ద్రవ్యరాశి పోషక స్థాయిలో ఏ విధంగా ఉంటుంది కూడా చూపించడం జరుగుతుంది. What is trophic level? Trophic level is the number of organisms, amount of energy or biomass available in each level of a food chain. ప్రతి ఆహార పొలుసులోనూ వివిధ స్థాయిలుగా అందుబాటులో జీవుల సంఖ్యని, అందుబాటులో ఉండే శక్తిని లేదా జీవరాశిని ఒక పరిమాణాత్మక చూపిస్తాము. పరిమాణాత్మకమైనటువంటి అంశం మనం ఒక స్థాయి అంటున్నాం. Ecological pyramid first introduced by Charles Dalton in 1927. 1927 సంవత్సరంలో చార్లెస్ డల్టన్ మొదటగా ఈ జీవన పిరమిడ్ అటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ప్రతిపాదించారు. Ecological pyramids are of three types: pyramids of numbers, pyramids of energy and pyramids of biomass. జీవావరణ పిరమిడ్లు మూడు రకాలుగా ఉంటాయి: సంఖ్యా పిరమిడ్లు, శక్తి పిరమిడ్లు మరియు జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు. పిరమిడ్ ఆఫ్ నంబర్స్, సంఖ్యా పిరమిడ్లు. Pyramid of numbers, they show number of organisms in each trophic level. మరి ప్రతి పోషక స్థాయిలోనూ ఉండే జీవ సంఖ్యని చూపిస్తుంది ఈ సంఖ్య పిరమిడ్. హియర్ యు ఆర్ వాచింగ్ ఏ పిరమిడ్ ఆఫ్ నెంబర్స్. పిరమిడ్ ఆఫ్ నెంబర్ ని ఇక్కడ ఒక సంఖ్య పిరమిడ్ ని ఇక్కడ చూడడం జరుగుతుంది. సో హియర్ వి సీ దట్ ప్రొడ్యూసర్స్ ఆర్ దేర్ ఎట్ ద బేస్ లెవెల్ ఆఫ్ ది ecological pyramid. And then primary consumers and next secondary consumers, and at the top level there are tertiary consumers. And we also can note that number of organisms decreases from producers to tertiary consumers. So ఇక్కడ మనము ఒక అడవి అనేటటువంటి ఆవరణ వ్యవస్థ తీసుకున్నాము అనుకున్నట్లయితే you can assume that we are observing the pyramid of numbers of a forest ecosystem. Number of organisms decreases from waste to top level. ఉత్పత్తిదారుల స్థాయి నుండి వినియోగదారుల స్థాయి వెళ్లే కొద్ది జీవ సంఖ్య తగ్గుతూ వస్తుంది. సో we can say that pyramid of numbers in an ecosystem is upright. కాబట్టి మన ఆవరణ వ్యవస్థలో జీవుల సంఖ్యని సూచించేటువంటి సంఖ్యా పిరమిడ్ అనే నిట్ట నిలువుగా ఉంటుంది
ఎందుకంటే ఉత్పత్తిదారుల నుండి వినియోగదారులకు వెళ్లే కొద్ది జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. Here you can see that a pyramid of number represented for a grassland ecosystem. At the base level, there are so many number of plants are there at the base level, and then there are aphids at primary consumer level, and ladybirds at secondary consumer, and carnivorous birds at tertiary consumers, and finally at the top level consumers there is a hawk. So ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఒక బేసిక్ స్థాయిలో ఒక సంఖ్యా పిరమిడ్ యొక్క అట్టడుగు స్థాయిలో మరి మనం మొక్కల యొక్క ఆకుల్ని చూస్తున్నాము. వాటి మీద ఆధారపడేటటువంటి ప్రాథమిక వినియోగదారులు ఎఫిల్ అనే కీటాలు, వాటి మీద ఆధారపడేటువంటి ద్వితీయ వినియోగదారులు అయినటువంటి జీవులు లేడీ బర్డ్స్ రకమైన కీటకాలు, వాటి మీద మాంసాహార పక్షులు ఆధారపడి ఉన్నాయి. అలా ఉన్నత స్థాయి వినియోగదారుల స్టేజ్లో అక్కడ ఒక గ్రద్ద అనేటటువంటి జీవి అక్కడ కనిపిస్తుంది. As the food that is available at each level decreases, and it passing on to from the producer's level to the top level, the amount of energy, the amount of food that is available decreases. As the amount of energy or food that decreases, the number of organisms those can depend on that available food also decreases. At the same time, the size of the organism increases from level to level. So all these factors they affect the number of organisms at the particular level. సో ఇక మనం కనుక చూసినట్లయితే ఈ పర్టికులర్ ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి జీవుల యొక్క సంఖ్య కింద నుండి పైకి వెళ్లే కొద్ది తగ్గుతూ ఉంది. దీనికి కారణము అందుబాటులో ఉండేటటువంటి శక్తి నిల్వ, ఆహారపు నిల్వ తగ్గటం, అదే సమయంలో జీవి యొక్క పరిమాణం పెరుగుతూ ఉండడం. క్రింద స్థాయితో పోల్చినప్పుడు పై స్థాయి జీవుల యొక్క శరీర పరిమాణం ఎక్కువ మరియు అందుబాటులో ఉన్న ఆహారము తక్కువ. కాబట్టి ఈ అందుబాటులో ఉండేటటువంటి ఆహారము కొద్దిపాటి సంఖ్యలోని జీవులు జీవించడానికి మాత్రమే అనుకూలిస్తుండటం చేత క్రింద నుండి పైకి వెళ్లే జీవుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. As the amount of food that is available at the particular level decreases, at the same time the size of the organism increases, the number of organisms decreases at the level. And we can say that pyramid of number is upright in most of the ecosystems. Is there any exceptions for the condition? Do pyramids of number in every ecosystem upright? అన్ని ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన సంఖ్యా పిరమిడ్లు నిట్ట నిలువుగానే ఉంటాయా అంటే there are some exemptions for this condition. For the exemption, pyramid of number in a ecosystem, చెట్టు ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్. Here there is a single tree is there at the producer level. ఇక్కడ ఉత్పత్తిదారుల యొక్క స్థానంలో ఒక చెట్టు మాత్రమే ఉంటుంది. ఈ చెట్టు మీద ఆధారపడి మిగిలినటువంటి జీవులు జీవిస్తూ ఉంటాయి. So the pyramid of number in a tree ecosystem will be like this. It is a spindle shaped. కొరు ఆకారంలో ఉంటుంది చెట్టు ఆవరణ వ్యవస్థలో ఉండే సంఖ్యా పిరమిడ్. కారణము ఉత్పత్తిదారుల యొక్క స్థానంలో ఒక సింగిల్ ట్రీ మాత్రమే, ఒక్క చెట్టు మాత్రమే ఉన్నది. దాని మీద ఆధారపడి మొదట హెర్బివోర్ శాకాహారులైనటువంటి జీవులు, వాటి మీద ఆధారపడి మాంసాహారులైనటువంటి తక్కువ సంఖ్యలో జీవులు కనిపిస్తాయి. Next coming to pyramid of biomass, జీవ ద్రవ్యరాశి పిరమిడ్. What is biomass? Biomass అంటే ఏంటి? Biomass is the organic material stored in organisms that is derived by the fixation of carbon dioxide in the presence of solar energy. సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క స్థాపన ద్వారా జీవులలో ఏర్పడినటువంటి జీవ సంబంధమైన కర్బన పదార్థాన్ని మనం జీవ ద్రవ్యరాశి అంటున్నాం. In other words, we can say that a type of plant or animal material that can be converted into energy called biomass. శక్తిగా మార్చగలిగిన మొక్క లేదా జంతు సంబంధమైన పదార్థాన్ని జీవ ద్రవ్యరాశి అంటాం. కాబట్టి మనలో శక్తిగా మార్చబడగినటువంటి పదార్థం మనం జీవ ద్రవ్యరాశి అంటాం.
We know that they produce using carbon dioxide presence of solar energy by process of photosynthesis. మరి జన్య క్రియ ద్వారా అందుబాటులో సూర్యరశ్మి ఉపయోగించుని మరి ఉత్పత్తిదారులు కార్బన్ డైఆక్సైడ్ యొక్క స్థాపన ద్వారా ఆహారాన్ని తయారు చేసుకునేటటువంటి మనకు తెలిసినటువంటి విషయం. Food is stored in the form of organic material in such level the ecological period is called biomass. మరి ఆహార రూపంలో ఆ ఉత్పత్తుల్లో నిలువటువంటి అసేంద్రియ పదార్థాన్ని ఆ కర్బన పదార్థాన్ని ఏమంటున్నాం జీవ ద్రవ్యరాశి అని. That biomass pyramid of biomass represents the relationships that exist between the quantity of living matter at different trophic levels. వివిధ పోషక స్థాయిల్లో అందుబాటులో ఉండేటటువంటి జీవద్రవ్యరాశి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని జీవద్రవ్యరాశి పిరమిడ్ మనకి తెలియజేస్తుంది. ఇట్ డిస్క్రైబ్స్ ద ప్రాసెస్ అండ్ స్టోరేజ్ ఆఫ్ బయోమాస్ ఇన్ ఈ లెవెల్. పోషక స్థాయి మధ్య జీవద్రవ్యరాశి యొక్క ప్రసరణను, వివిధ పోషక స్థాయి జీవద్రవ్యరాశి యొక్క నిల్వని జీవద్రవ్యరాశి పేరు అనేది చూస్తూ ఉంటుంది. అంటే జీవద్రవ్యరాశి యొక్క ప్రశ్న ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మరియు వేరే పోషక స్థాయిల దాని నిలువని జీవద్రవ్యరాశి పిరమిడ్ చూస్తూ ఉంటుంది. ఇంతకు మనం అనుకున్నట్లుగానే ఆర్గానిక్ మెటీరియల్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రొడ్యూసర్స్ ఈస్ పాస్డ్ అట్ డిఫరెంట్ లెవెల్స్ టు వేరియస్ లెవెల్స్ ఆఫ్ ది ఈకోసిస్టమ్. ఉత్పత్తిదారులు తాము తయారు చేసినటువంటి కర్బన సంబంధమైనటువంటి జీవద్రవ్యరాశిని ఏం చేస్తాయి, ఆహారం రూపంలో ఇతరమైనటువంటి పోషక స్థాయిలోనికి ప్రసరింపజేస్తుంది. సో ఆ ప్రసరి చేసినటువంటి జీవద్రవ్యరాశి యొక్క అమౌంట్ పరిమాణాన్ని ఈ జీవద్రవ్యరాశి పిరమిడ్ సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక చార్ట్ని చూస్తున్నాం. Here is a flow chart that is showing the stores of biomass in each trophic level of an ecosystem, aquatic ecosystem. ఇక జలావరణ వ్యవస్థలో వివిధ పోషక స్థాయిల్లో ఉండేటువంటి జీవ ద్రవ్యరాశి మనకి ఇక్కడ సూచించబడుతుంది. If 1000 kg biomass by plankton is passed to Jupiter, 1000 kg of biomass can produce only 100 kg of biomass in that particular trophic level. వృక్షావకాలు ఇవి జవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు. These are producers in an aquatic ecosystem, phytoplankton like algae. ఈ వృక్ష ప్లాలలో ఉన్నటువంటి 1000 కిలోల జీవరాశి జంతు ప్లవకానికి గనుక చేసినట్లయితే 1000 గ్రాముల జీవద్రవ్యరాశి జంతు ప్లవకాలలో కేవలము 100 కిలోగ్రాముల జీవద్రవ్యరాశి మాత్రమే పడడానికి కారణమవుతుంది. అంటే 10% మాత్రమే. Only 10% of the biomass is produced by a biomass passed from the lower level. క్రింద స్థాయి నుండి పోషక స్థాయి నుండి ప్రసరించిన జీవద్రవ్యరాశిలో మాత్రమే పై స్థాయిలో తయారవుతుంది, నిల్వ చేయబడుతుంది. కాబట్టి మనం ఏం చేయగలుగుతాము ఈ చార్ట్ అని బట్టి. High amount of biomass is available at the trophic level, that is nearer the produce level, and a less amount of biomass is available at a trophic level that is for to produce level. సో జూపిటర్ దగ్గర 100 kg ఆఫ్ బయోమాస్ అవైలబుల్ ఉన్నట్టుంటే మరి టాప్ లెవెల్ కన్స్యూమర్ దగ్గరికి వెళ్ళేటకల్లా అది 1 గా మారింది. కాబట్టి హైయర్ అమౌంట్స్ ఆఫ్ బయోమాస్ ఇస్ అవైలబుల్ at the trophic level that is near the producer level, and very little amount of biomass will be available trophic level lies to produce level. ఉత్పత్తిదారుల దగ్గర ఉండేటటువంటి పోషక స్థాయిలో ఎక్కువ మొత్తం జీవద్రవ్యం అందుబాటులో ఉంది, మరియు ఉత్పత్తులకి దూరంగా ఉండేటటువంటి పోషక స్థాయి దగ్గర ఎక్కువ జీవద్రవ్యరాశి అందుబాటులో ఉంది. అంతేకాకుండా if the particular food contains only trophic level, the more amount biomass will be available at level. ఒకవేళ ఏదైనా ఆహారపు గొలువు తక్కువ పోషక స్థాయిని కలిగినట్లయితే ఉన్నత స్థాయి పోషక స్థాయి దగ్గర ఎక్కువ జీవరాశి అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ కమ్ టు పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, శక్తి పిరమిడ్. We know that the source of energy in ecosystem is solar energy. Producers utilize solar energy to produce food. This food is chemical energy by nature. ఆవరణ వ్యవస్థలో ఉండే శక్తికి మూలాధారం సౌరశక్తి. ఉత్పత్తిదారులు సౌరశక్తిని ఉపయోగించుకుని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అనగా ఈ ఆహారము రాసాయనిక రూపంలోనికి మార్చబడుతుంది. కెమికల్ ఎనర్జీ is stored in organisms in the form of potential energy.
సో రసాయన శక్తి జీవులు స్థితి శక్తిగా నిల్వ ఉంటుంది. అగైన్ ఎనర్జీ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు వేరియస్ లెవెల్స్ ఆఫ్ కన్షియస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్. ఆహార రూపంలో అలా కెమికల్ ఎనర్జీ ఈ రసాయనిక శక్తి వివిధ వినియోగదారులకు ప్రసరిస్తుంది ఆహారం రూపం. Here we are watching a flow chart that is showing the wastage of energy at each trophic level. Now we can try to explain the flow chart. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక ఫ్లో చార్ట్ కనిపిస్తుంది. ఈ ఫ్లో చార్ట్లో వివిధ పోషక స్థాయిల వద్ద శక్తి యొక్క నష్టం అనేది ఇక్కడ సూచించబడుతుంది. దీన్ని మనం ఈ విధంగా వివరిస్తాం. Solar energy, the source of energy in ecosystem that is absorbed by producers and turned in the form of chemical energy. ఆవరణ వ్యవస్థలో అందుబాటులో ఉండేటువంటి సౌరశక్తి ఉత్పత్తిదారులు శోషించుకుని దానిని రసాయనిక శక్తిగా మారుస్తుంది. అయితే వాట్ హ్యాపెన్స్ టు దిస్ కెమికల్ ఎనర్జీ ఎట్ ద ప్రొడ్యూసర్స్ లెవెల్? ఏం జరుగుతుంది ఉత్పత్తిదారు వద్ద రసాయనిక శక్తి? Some energy is released out in form of heat during various metabolic activity like respiration. So, this chemical energy is being utilized by the produce for ongoing metabolic activities like respiration. శ్వాస లాంటి జీవన క్రియని జరుపుకునేందుకు ఈ ఉత్పత్తిదారులు రసాయనిక శక్తిని ఉపయోగించుకుంటున్నారు. డ్యూరింగ్ దిస్ మెటబాలిక్ యాక్టివిటీస్ సమ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ బీయింగ్ రిలీజ్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ హీట్. సో ఇటువంటి జీవక్రియని జరుపునప్పుడు ఉత్పత్తిదారుని రసాయనిక శక్తి కొంత వేడి రూపంలో శరీరం వెలుకి విడుదల అవుతుంది. Then the remaining chemical energy is to consumers from producers. And so, in the same way as produce and metabolic activity, consumers also do the same. The release of some of the energy in form of heat. So, రసాయనిక శక్తి ఆహార వినియోగదారు వెళ్ళినప్పుడు వినియోగదారు కూడా ఈ ఉత్పత్తిదారులలో జీవనిక జరుపుకుంది కాబట్టి వాటిలో కూడా కొంత రసాయనిక శక్తి రూపంలో శరీరం నుండి బయటికి విడుదలవుతుంది. ఈ విధంగా some chemical energy being released out form of heat at each trophic level. That's what the chart explains us. సో ಈಗ ప్రతిపోషక స్థాయి వద్ద జీవుల వేడిమి రూపంలో రసాయనిక శక్తి శరీరం వెళ్ళి విడుదలవుతుంది అనే విషయాన్ని చార్ట్ మనకి వివరిస్తుంది. Here we have to put down a point. ఇంకొక పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏంటది? During the process of food from one level to other, some of the plant or animal body parts like roots, bark, horns, bones, hairs are left over by the animals. ఆహారము ఒక పోషక స్థాయి నుండి ఇంకో పోషక స్థాయికి ప్రసరించే సమయంలో కూడా వేర్లు, బెరడు, కొమ్ములు, ఎముకలు, వెంట్రుకలు వంటి మొక్క లేదా జంతు శరీర భాగాలని ఆహారంగా తీసుకోకుండా వదిలేయబడతాయి. Hence, chemical energy when passed from one peak level to it will be over and digested, and even some energy is utilized in metabolic activity. ఈ విధంగా ఒక పోషకాయ నుండి ఒక పోషకాయకి రసాయనిక శక్తి ప్రయాణించేస్తాంలో జీర్ణం పదార్థం కింద కొంత శక్తి వదిలివేయబు వృధా అవుతుంది. జీవక్రియ కోసం కొంత శక్తి వినియోగింపబడు ఉంటుంది. కాబట్టి hence producer top level consumers stored energy is reduced get minced. కాబట్టి ఉత్పత్తుల నుండి ఉన్నత స్థాయి వినియోగదారులకు వెళ్లే కొద్ది నిలుడేటటువంటి శక్తి తగ్గిపోతూ చాలా కోటి శక్తి చిట్ట చివరి వద్ద ఉన్నత స్థాయి వద్ద అందుబాటులో ఉంటుంది. కొల్లేరు స్టోరీ, కొల్లేరు కథ. ఏమిటి కొల్లేరు కథ? కొల్లేరు is one of the largest freshwater lakes in India, existing between West Godavari and Krishna districts of the state Andhra Pradesh. The catchment of the lake extends up to 6,121 square kilometers. భారతదేశంలోని అతిపెద్ద మంచి సరస్సు ఈ కొల్లేరు సరస్సు. పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా మధ్య 6,120 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. What is the importance? The Kolleru wetland receives huge quantity of nutrient-rich sediments from the floodplains of these rivers. ఈ కొల్లేరు పరివాహ ప్రాంతం వరదల ద్వారా కొట్టుకొని తడిన సారవంత ఒండ్రుమ నేలలని కలిగి ఉంది. The lake is hosting 190 species of birds and attracts nearly 3,000 migratory birds and is a very large habitat for variety of flora and fauna, including medicinal plants. మరి సుమారు 193 పక్షులు ఈ ఆవాసం ఉంటుంది. మరియు 20,000
వలస పని ప్రతి సంవత్సరం ఇస్తారు వద్దకు ఆశిస్తుంది. వాయుభరితమైనటువంటి మొక్కలు, జంతు, ఔషధ మొక్క సరస్సు నీలంగా ఉంటుంది. దెన్ వాట్ హ్యాండ్ టు దిస్ కొల్లేరు. ఏం జరిగింది మరి కొల్లేరు సరస్సుకు? As the surroundings of the lake contains nutrient-rich soil, in 1996, almost entire lake was brought under cultivation and bunds were constructed to keep water out to protect the crops. The diversion affected the natural flow system of the lake. The water holding capacity of the lake is also found significantly reduced. As the surroundings of the lake are with nutrient-rich soil, the entire area of the lake is brought under cultivation. For irrigating these crops, bunds were constructed, and the flow of the water of the lake is being diverted to the crops. This results in the reduction of water holding capacity of the lake. మరి ఈ పరిసర ప్రాంతాలన్నీ సారవంతమైనటువంటి మట్టిని కలిగి ఉండటం చేత సరస్సు యొక్క పరివాహక ప్రాంతాలన్నీ కూడా సాగుభూములుగా మార్చబడ్డాయి. ఇలా మార్చబడటం చేత అనేక కట్టలు కట్టి సరస్సు ఉండే నీళ్ళని ఆ పంట మొక్కలకు తరలించడం జరిగింది. ఈ విధమైనటువంటి నీటి తరలింపు సరస్సు నీటి ప్రవాహ దిశ మార్చడమే కాకుండా సరస్సు యొక్క నీటి నిలువ సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గిపోయింది. Consequently, the drains and rivers carry substantial quantity of various types of pollutant to the lake. క్రమంగా పరిసర ప్రాంతం నుండి వచ్చే ప్రవాహాలు కాలుష్యాలను తీసుకొచ్చి సరస్సులో నీటితో కలపడం జరిగింది. These are pollutants released from agriculture, cultivated lands, and also industrial areas. Those around lake. Major source pollutants are agricultural runoff containing residues of several agrochemicals, fertilizers, fish tank discharges, industrial effluent containing chemical residues, and municipal as well as domestic sewage. మరి ఏమున్నాయి ఇందులో కలపటువంటి కాలాలలో ముఖ్యంగా వ్యవసాయ రసాయనాలు, క్రిమి సంహారాలు కావచ్చు, ఎరువులు, చేపల చెల నుండి వచ్చే వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, గృహ వ్యర్థాలు, మున్సిపల్ వ్యర్థాలు. సో the excessive addition of nutritive waste from the above sources like agricultural waste leads to explosive weed growth like Eichhornia. So Eichhornia పై వనరుల నుండి వచ్చే కలిసేటువంటి పోషకాలను కలిగినటువంటి వ్యర్థాలు అసలు గుర్రపుట్క వంటి కలుపు మొక్క విపరీత పెరగడానికి కారణం అయ్యాయి. As a result, the water of the lake turned more alkaline in nature, nutrient-rich, low dissolved oxygen and high in biochemical oxygen demand. కాబట్టి దీని ఫలితంగా ఈ కాలుకాలు వచ్చి సరస్సు నీటిలో కలిసిన ఫలితంగా సరస్సుల నీరు క్షార స్వభావం మారిపోయింది, మురికిగా మారింది. పోషక పదార్థాలను ఎక్కువగా కూడడం వలన మొక్కలు ఎక్కువగా వెళ్ళిపోయి అది విలుపు మొక్కలుగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం కరిగిన ఆక్సిజన్ పరిమాణము తగ్గిపోయింది. అలానే జైవిక ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. Eutrophication is the addition of excessive addition of nutritive waste from agriculture and industrial areas leads to explosive weed growth in water. So eutrophication అనగా వ్యవసాయ మరియు పారిశ్రామిక వ్యర్థ పోషకాలు కలిగినట్టు ఈ వ్యర్థాలు నీటిలో కరటం కారణంగా కలుపు మొక్కలు విపరీత పెరిగిపోవడాన్ని eutrophication అంటారు. Eutrophication led to these conditions: low dissolved oxygen, high biochemical oxygen demand, and the disappearance of aquatic animals. నీలో ఆక్సిజన్ తక్కువ కల జైవిక ఆక్సిజన్ డిమాండ్ తత్ఫలిత జలచరు చనిపోవడం మరియు అంతపోవడం అనేటటువంటి యూట్రాఫికేషన్ యొక్క ఫలాలు. These are adverse effects by uses of agricultural nutritive material like fertilizer, chemical fertilizers. And so river water as is dissolved pollutes waterborne diseases like diarrhea, typhoid, amoebiasis occur in the people who use these
టేక్ వాటర్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. ఎవరే ప్రజలు సరస్సుని త్రాగు కోసం వినిస్తున్నారు, వాటిలో వారు నీటి వలన కలిగేటటువంటి వ్యాధులైన డయేరియా, టైఫాయిడ్, అమీసిస్ లాంటి రావడం. వాటెన్స్ ఇఫ్ బ్రోక్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. ఎక్కువ మొత్తంలో మన పంటలు పండిస్తే ఏమి జరుగుతుంది? ఎక్కువ మొత్తంలో పంటల్ని పండిస్తే ఏం జరుగుతుంది? కెన్ గెట్ ఫుడ్ ఇన్ అబండెంట్ క్వాంటిటీస్. ఎక్కువ మొత్తంలో మనం ఆహారాన్ని పొందుతాం, isn't it? అయితే ఈ సిచ్యుయేషన్, ఈ కండిషన్ ఈజ్ ఆప్టిమమ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ పెస్ట్స్ అండ్ పారాసైట్స్ ఆల్సో. దోస్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ ద క్రాప్ ప్లాంట్స్. ఎక్కువ మొత్తంలో మన పంటల్ని పండించడం అనేటువంటి సందర్భము పంటకు తెగుళ్ళ ఎక్కువ సోకటానికి కూడా అనుకూలమైనటువంటి సందర్భంగా ఉంటుంది. Then to control these pests and parasites, we need those pesticides. Many of them have been very active on crop plant. Their use has also created some new problems. ఈ తెగుళ్ళని, చీడల్ని మనం అరడానికి క్రిమిహారకాలు ఉపయోగిస్తాం. ఇవి కూడా తెగుళ్ళ మీద శక్తివంతంగా పనిస్తాయి. అంతవరకు ఓకే. అయితే వీటి వాడకం కొన్ని సమస్యలకు తీస్తుంది. ఏమిటా సమస్యలు? These pesticides mix soil, become harmful organisms live in soil. Actually, the organisms are not helpful for the crops, but also they are helpful for the growth of the crop plants. ఈ క్రిమిహారకాలలో కలిపుడు నేలలో జీవునటువంటి జీవికి హానిగా పరిణమిస్తాయి. అవి చడానికి కలుగుతాయి. ఈ జీవులు సాధారణ నష్టం చేసేటటువంటి కావు, పంట పెరుగుదలకి అనుకూలమైనవి. Some of the pesticides they brought into harmful heavy metals like arsenic, mercury, lead, etc. వీటిలో మనం ఉపయోగించే క్రిమి సంహారకాలలో కొన్ని రకాలు నేలలో కలిసిన తర్వాత విచ్ఛిన్నమై ఆర్సెనిక్, పాదరసము, లెడ్ లాంటి బలలోహాల్ని నేలపలికి వదులుతున్నాయి. So are these harmful? Yes. These heavy metals reach into the tissues of organisms by drinking water. ఈ నేలలో వదలబడిన హెవీ మెటల్స్ వాటర్లోకి చేయి త్రాగేంటి ద్వారా జీవుల యొక్క శరీరాల్లోకి చేరుతాయి. అలా చేరిన తర్వాత అక్యుములేట్ ఇన్ ద బాడీస్ ఆఫ్ టాప్ లెవెల్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ఈ సిస్టమ్ టు ద ఫుడ్ చైన్. ఆ గొలుసు ద్వారా ఆవరణ వ్యవస్థని ఉన్నత జీవుల శరీరాల్లో వెళ్ళి నిక్షిప్త అవుతాయి. బయో అక్యుములేషన్ మీన్స్ ఎంటర్ పొల్యూటర్స్ ఇంటు ద ఫుడ్ చైన్. జీవ వ్యవస్థము ఆపు గొలుసులోనికి కాశకాలు చేరటాన్ని జీవస్థాపనం అంటాం. ఈ జీవస్థాపనము దీనికి దారితీసింది బయోఎలేషన్ leads to condition biomagnification concentration of nutrients at trophic level as passed through food chain. ఆహారపులో ఒక నుండి స్థాయికి చేరినటువంటి కాలుష్యకు సాధారణంగా టాప్ వద్ద స్థాయి కాలుష్యక సాంకరణ చెందడం మనము జీవవధీకరణ అంటాం. This magnification of heavy metals like arsenic, mercury leads to harmful diseases like meta. General human being is there at the most well the ecosystem. తెలిసిన విషయమే మానవ ఆవరణ వ్యవస్థ ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వినియోగదారుడు. కాబట్టి ఇటువంటిలో అంటే మానవులలో మేటాలని హానికరమైన వ్యాధుల జీవ వృద్ధి కారణం అవుతుంది. These are the adverse effects of the uses of pesticides and chemicals agriculture. Are there any alternative methods for use of pesticides? క్రిమి సంహారకాల ఉపయోగానికి ప్రత్యామ్నాయమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. What are they? Rotation of crops. Rotation of crops is the method of growing different crops on a particular piece of land in successive years. As a particular pest, it is effective on a particular crop, but it is not effective, it is not harmful to another type of crop. The method of rotation of crops reduces the reoccurrence of pests year by the year, and also reduces the damage of the crops from year to year in that particular area where method of rotation of crops is being implemented. So, పంట మార్పిడి పద్ధతి ఏమిటి? పంట మార్పిడి పద్ధతి ఒకే పొలంలో సంవత్సరం తర్వాత సంవత్సరం వేసే పంటల్ని మార్చి పండించటం. ఈ విధంగా చేయటం ద్వారా పంటలకు హాని కలిగించేటటువంటి తెగులు ఏదో ఒక రకమైనటువంటి పంట మీద మాత్రమే ఎక్కువ ప్రభావవంతంగా ఉండి మిగిలిన పంటల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించలేవు. కాబట్టి పంటలను సంవత్సరం తర్వాత సంవత్సరం మార్చి వేయటం ద్వారా
వెంటనే ఈ తెగుళ్ళు పంటకు సోకట మనం నివారించవచ్చు. తద్వారా పంటలకు కలిగేటటువంటి నష్టాన్ని మనం తగ్గించవచ్చు. సెకండ్ మెథడ్, బయోలాజికల్ కంట్రోల్. This is a method to introduce natural predators or parasites of these natural predators. They eat the they take food. They take pests as their food. Parasites attack the pests and deteriorate the metabolic rate of the pests by entering some diseases. So, బయోలాజికల్ కంట్రోల్ జీవ నియంత్రణ పద్ధతి. సంహారాన్ని ఉపయోగించడానికి బదులు మనం పరోక్షక జీవి పరాజీవుల్ని పైన ఉపయోగిస్తాం. పక్షక జీవులు అనేవి తెగుళ్ళకి కారణమైనటువంటి జీవుల్ని ఆహారంగా తీసుకుంటాయి. పరాన్న జీవులైతే ఆ తెగుళ్ళని కలిగించేటువంటి జీవి మీద దాడి చేసి వాటి జీవన క్రియని తంచివేసి వ్యాధుల్ని కలిగిస్తాయి. ఇటువంటి నేచురల్ ప్రిడేటర్స్ కానీ పారాసైట్స్ కానీ పెస్ట్ ప్రయోగించడం అనేది బయోలాజికల్ కంట్రోల్ మెథడ్. స్టెరిలిటీ. In this method, the male pest organisms are being attracted by using chemical like pheromone, and the pests are being affected, being exposed to stress to become sterile in order to control the pest population. వాటిని చేయటం. ఈ పద్ధతిలో తెగుళ్ళని పెంచేటటువంటి ఈ మగల్ని ఆకర్షి వాటి ఎక్సనాల్ని ఉంచి వాటి వంధ్యత్వం కలగజేసి తద్వారా ఆ తెగుళ్ళ జీవిని ఒక జనాభా అది ఉంచుతుంది. యూస్ ఆఫ్ జెనెటిక్ స్ట్రెయిన్స్. డెవలప్మెంట్ జెనెటిక్ స్ట్రెయిన్స్ లైక్ జెనెటిక్ స్ట్రెయిన్ మీన్స్ జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ విచ్ ఆర్ రెసిస్టెంట్ టు సర్టన్ పెస్ట్. మరి చీడపీడల్ని తట్టుకునేటటువంటి రకాలైనటువంటి మొక్కలని జన్యు సంబంధమైనటువంటి విత్తనాలని ఉపయోగించడం ద్వారా కూడా తెగుళ్ళని మనం అరికట్టవచ్చు. Studying the life histories of pests. If one can know life history of a pest, he can sow crops at a time when least damage will be occurred by the pests. చీడపీడ కలగజేసే జీవుల జీవిత చరిత్ర తెలుసుకోవడం ద్వారా ఏలో పంట తక్కువ హాని చేస్తా తెలుసుకుని ఆ సమయంలో మరి విత్తనాలు నాటనేది చిట్టరి మార్గము ఎన్విరాన్మెంటల్ ఇస్. One should have to know the environment and implement environmental conservation methods and not to allow harm waste to the environment. పర్యావరణాన్ని కలిగి ఉంది. పర్యావరణకు సంబంధించినటువంటి చట్టాలను తెలుసుకుంటుందిగా పర్యావరణ పరిరక్షణ పద్ధతులను పాటించటం మరియు పర్యావరణానికి హానికరమైన పద్ధతులు నివారించడం చేపట్టు ఉండటం ఇది పర్యావరణానికి వస్తుంది. One is the environmental is to conserve environment. So this is the total essential that you understand. And if you have any doubt, put doubts in the comment box and I will must to clarify the doubt. Okay, thank you.